చందు చందు స్టాప్ అగో స్టాచ్యూ హలో హలో రే ఫాల్తూస్ చెప్పు కిలర్. అర్జెంట్ గా రిసార్ట్ కి రారా. ఏమైంది? ఇది ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదురా, డైరెక్ట్ గా మాట్లాడాలి. అర్జెంట్ గా రా. అమ్మ ఫోన్ చేసిందిరా. అంకుల్ ఆంటీ ఇంటికి రావడం లేదంట. ఎందుకే? అంకుల్ నువ్వు కొనిచ్చిన బైక్ మీద ఆంటీని ఎక్కించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారంటరా. నిజమేనా? నిజమేరా. నమ్మలేకపోతున్నాను. yes wow killer అంటే ఇంత చిన్న విషయం చెప్పడానికి నేను కష్టపడి ప్లాన్ చేసిన డే బ్రేక్ చేసి తీసుకొచ్చావా? ఏంటిదే చిన్న విషయమా? చెప్పరా, ఇది నీకెంత పెద్ద విషయమో చెప్పు. వీడి రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా రితు? ఇట్స్ a big day for him. It's really a big day for me. కాంపిటీషన్ లో విన్న దానికంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యూజిక్ లోనైనా, లవ్ లోనైనా, లైఫ్ లోనైనా సక్సెస్ అయ్యానంటే అది నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. లవ్ యూ కిల్లర్. థాంక్ యూ. థాంక్ యూ. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్కి ఎన్ని మార్కులు వేస్తానని ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, అసలు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పే కాదు. కష్టంగా ఉన్నా కనిపించే నిజమే మాట్లాడుతున్నాను సిరి. నాకే కాదు, చూసే ఎవ్వరికైనా మీ ఇద్దరు ఫ్రెండ్స్లా కాదు, లవర్స్లా కనిపిస్తున్నారు. ఉదయ్, నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్, మమ్మల్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వు కూడా ఇలా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకోబోయేవాడి కంటే ఫ్రెండ్తోనే క్లోజ్గా మూవ్ అవుతుంటే చూస్తూ ఊరుకునే అంత బ్రాడ్ మైండెడ్ కాదు నేను. నీకు నేనెక్కువ చందు ఎక్కువ అని అడగాలను సిరి, కానీ నువ్వు ఎక్కడ ఇద్దరు ఒక్కటే అంటావేమో భయంగా ఉంది. నువ్వు రెండు అన్ఈక్వల్ థింగ్స్ ని కంపేర్ చేస్తున్నావు. వాడు వేరు, నువ్వు వేరు. వాడు చిన్నప్పుడు ఫ్రెండే, ఇప్పుడు ఫ్రెండే, ఎప్పుడు ఫ్రెండే. నువ్వు నిన్న బాయ్ ఫ్రెండ్వి, ఈరోజు ఫియాన్సేవి, రేపు నా హస్బెండ్వి. వాడితో రిలేషన్ ఎప్పుడూ మారలేదు, కానీ నీతో ఎప్పుడూ మారుతూ వచ్చింది. ఐ లవ్ యూ ఉదయ్. నీకు అలా అనిపించలేదా? ఉదయ్ని కొట్టి తప్పు చేసావు చందు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. సిరికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. నా ప్రాబ్లం కూడా అదే చందు. నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నాకన్నీ నువ్వే అనుకున్నాను.
నీ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ తనకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటుంది, కానీ నువ్వు నాకంటే తనకే ఎక్కువ ఇస్తున్నావు. నేను నిన్ను ఎంతో కేర్ తీసుకోవాలనుకుంటాను, కానీ నాకంటే ముందు తనే కేర్ తీసుకుంటుంది. మా ఫ్రెండ్షిప్ని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చందు. మన ఇద్దరి మధ్య ఉన్న స్పేస్ ని ఇంకెవరో వచ్చి ఆక్యుపై చేస్తున్నట్టుంది. నేను నా లైఫ్ ని షేర్ చేసుకునేది నీతో, దాంతో కాదు. అయినా సిరికి నీకు పోలికేంటి? మారుతున్న రిలేషన్స్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతాయి సిరి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇంకొకటితో క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది. అదే రేపు పెళ్ళయ్యాక నువ్వు నా హక్కుగా ఫీల్ అవుతావు. అప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అయితే మన ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సిరి. ఉదే, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? మన ఇద్దరం కలిసి ఉండాలంటే మీరిద్దరూ విడిపోవాలి. వాడు రితుకి ప్రపోజ్ చేసిన రోజే మా ఫ్రెండ్షిప్ కి వాడి లవ్ అడ్డనుకుంటే వదిలేస్తా అన్నాడు. అలాంటిది మన ఇద్దరు లవ్ కోసం వాడిని వదులుకోలేను. నాకు నువ్వు కావాలి ఉదయ్, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. రితు ప్లీజ్, మనం హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒక డెసిషన్ తీసుకో చందు. నీతో కలిసి హ్యాపీగా ఉండడానికి, నేను హ్యాపీగా ఉంచడానికి నేను ఏదైనా చేస్తాను. బట్ ఐ కాంట్ కాంప్రమైజ్ సిరి. నీకు తెలుసా, మన లవ్కి మా ఫ్రెండ్షిప్ అడ్డం అవుతుందని తను ఫీల్ అయినప్పుడు తనే దూరంగా వెళ్ళాలనుకుంది తప్ప నా లవ్ని వదులుకోమని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు నన్ను దూరంగా వెళ్ళమంటున్నావా? గాడ్ డామ్ ఇట్, నేను సిరిని వదులుకుని నీతో హ్యాపీగా ఉండలేను రితు. రితు రితు చిన్నపిల్లలు ఆవేశంలో వీళ్ళేదో మాట అనుకొనుంటారు. ఒకసారి మీరు వెళ్ళి ఉదయ్తో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం అక్కర్లేదు వదినా, వీళ్ళ దగ్గరుంది. ప్రేమించిన వాళ్ళని వదిలేసొచ్చారు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటమ్మా, వాళ్ళంటే ఏదో మా లైఫ్లో కొత్తగా వచ్చారు. మా గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడారంటే అర్థం ఉంది. నువ్వు కూడానా? ఉదయం మాట్లాడిందంటో నాకు తప్పేమీ కనిపించట్లేదమ్మా. మిమ్మల్ని చూసి మీ అమ్మకే అలాంటి ఆలోచన వచ్చిందంటే బయట వాళ్ళకి అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మీరు ప్రేమించిన వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోలేదంటే మీ లైఫ్లోకి ఎవరొచ్చినా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళతో మీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి గొడవ రావడం కన్నా ముందే ఇలాంటి డిస్కషన్ రావడం మీకే మంచిది. డిసిషన్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో లేదో చెప్పలేం, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భార్యాభర్తలు అవుతారు. మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలంటే మీ ముందున్నది ఒకే ఒక ఆప్షన్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే. Ha ha ha.